హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. అది కూడా కిచెన్కి సంబంధించిన హాల్ వీడియో అన్నమాట. సో నా కిచెన్ కోసం కొత్తగా కొన్ని స్టీల్ యూటెన్సిల్స్ అయితే ఆర్డర్ చేశానండి మీషో నుండి. చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. చాలా తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ ఉందండి. సో ఆర్డర్ చేశాను. మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన న్యూ కిచెన్ యూటెన్సిల్స్ కలెక్షన్ అంతా ఈ వీడియోలో చూసేద్దామండి. లేట్ చేయకుండా మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన న్యూ కిచెన్ యూటెన్సిల్స్ కలెక్షన్ అనేది 1 by 1 అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది అండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది క్లియర్గా 1 by 1 చెక్ చేసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి స్టీల్ స్పైసెస్ బాక్స్ ఆర్డర్ చేశానండి. సో మసాలాస్ వేసుకోవడానికి లేదంటే రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేయడానికి అవసరం పడుతుంది కదా. సో స్టీల్లో కావాలని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి స్టీల్ స్పైస్ బాక్స్, లేదంటే మనము రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేస్తాం కదండి, అన్ని రకాల స్పైసెస్ వేసుకోవడానికి కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర, ఆవాలు అలాంటివి వేసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఈసారి స్టీల్లో తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే సీత్రూ ఉంటుందన్నమాట. సీత్రూ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది బయట నుంచే. అండ్ స్టీల్ బాక్స్ వచ్చేసి కంప్లీట్గా రౌండ్ బాక్స్ అండి, బెల్లీ బాక్స్ అంటారు దీన్ని. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ కంప్లీట్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. లిడ్ వచ్చేసి మనకి సీత్రూ ఉందన్నమాట, ఈజీగానే ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి లిడ్ అండి. అండ్ ఇందులో మనకి కంప్లీట్గా 7 బౌల్స్ వచ్చాయన్నమాట. సో ఈచ్ బౌల్ వచ్చేసి ఇలా చిన్నగా ఉంటుందన్నమాట. ఈచ్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ దీనికి స్పూన్ కూడా ఇచ్చారనమాట. ఒకటే స్పూన్ ఇచ్చారు, మనము అన్నింటికి వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒకటే స్పూన్ ఇచ్చారనమాట. సో స్పూన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇలా మనకి కంప్లీట్గా 7 బౌల్స్ ఉంటాయి. సో 7 టైప్స్ మనం ఏవైనా సరే స్టోర్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మసాలా బాక్స్ అండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. స్టీల్ అనమాట, కంప్లీట్ స్టీల్ అండి, చాలా బాగుంది. ఈ స్టీల్ మసాలా బాక్స్ ప్రైస్ వచ్చేసి 384 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ఐస్ క్రీమ్ కప్స్ ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 6 ఉంటుందన్నమాట. సో మనకి కంప్లీట్గా సెట్ ఆఫ్ 6 ఐస్ క్రీమ్ కప్స్ వచ్చేసి ఇలా బాక్స్లో ఇస్తారండి. సో కంప్లీట్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. 6 కప్స్ ఉంటాయి. అండ్ ఇందులో మనకి స్పూన్స్ కూడా వస్తాయన్నమాట. సో ఐస్ క్రీమ్ కప్స్ అనమాట. ఇవి స్వీట్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి బాగుంటుంది. స్పెషల్గా అయితే ఐస్ క్రీమ్స్కి బాగుంటుంది అనమాట. ఇలా స్టాండ్ ఉన్నవి జనరల్గా ఐస్ క్రీమ్స్కి అయితే బాగుంటాయి. సో ఇలా ఉంటుందండి కప్ వచ్చేసి. ఇలా కట్స్ డిజైన్ వచ్చిందనమాట, ఫ్లోరల్ లాగా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ కింద స్టాండ్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి స్టాండ్ అండి, బాగుందన్నమాట. మనకి ఇందులో స్పూన్స్ కూడా ఇచ్చారనమాట. అంటే 6 కప్స్కి మనకి 6 స్పూన్స్ వచ్చాయండి. సో స్పూన్ పెడితే ఇలా ఉంటుందన్నమాట ఐస్ క్రీమ్ కప్. జనరల్గా అయితే గ్లాస్ కప్స్ బాగుంటాయండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి సర్వ్ చేయడానికి. బట్ మనం గ్లాస్ హ్యాండిల్ చేయలేము అనుకున్న వాళ్ళకైతే స్టీల్లో కావాలి అంటే ఇలాంటి స్టైలిష్ కప్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ స్పూన్ కూడా చాలా బాగా వచ్చిందండి, స్టైలిష్గా డిఫరెంట్గా వచ్చిందనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా స్పూన్ది. ఈ కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి 371 రూపీస్ పడుతుందండి. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మనము యూజ్ చేశాక హ్యాపీగా డిష్ వాషర్లో వాష్ కూడా చేసుకోవచ్చు, ఈజీ ఉంటుంది క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా. సో నాకైతే క్వాలిటీ వైజ్ చాలా బాగా నచ్చిందండి. ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 371 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మెజరింగ్ కప్స్ అండ్ స్పూన్స్ ఆర్డర్ చేశానండి. రెగ్యులర్గా మనం మెజర్ చేయడానికి ఒక సెట్ అనేది ఉండాలని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి మెజరింగ్ కప్స్ అనమాట. ఓపెన్ చేద్దాము. ఇవి వచ్చేసి మెజరింగ్ కప్స్ అనమాట. ఇవి వచ్చేసి మెజరింగ్ స్పూన్స్ అనమాట. కప్స్ వచ్చేసి డిఫరెంట్ 4 సైజెస్లో ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ ఎంత ml అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. పెద్ద సైజ్ వచ్చేసి 250 ml అనమాట. 1 కప్ వచ్చేసి మనకి 250 ml కెపాసిటీ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి 125 ml కెపాసిటీ అండి. అంటే ఇది హాఫ్ కప్తో ఈక్వల్ అనమాట, 125 ml కెపాసిటీ. థర్డ్ వన్ వచ్చేసి 1/3 కప్ అండి, ఇది 80 ml కెపాసిటీ అనమాట. అండ్ ఇందులో చిన్న సైజ్ వచ్చేసి మనకి 60 ml 1/4 కప్ అనమాట. రెగ్యులర్గా ఏదైనా సరే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. మనం ఏదైనా పచ్చళ్ళు చేసే అప్పుడైనా లేదంటే ఏదైనా సరే ఒక రెసిపీ చేసే అప్పుడు మెజర్మెంట్స్తో చూసి చేసే వాళ్ళకైతే ఇలాంటి కప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనం యూజ్ చేయడానికి బాగుంటుంది.
అలాగే వాషింగ్కి కూడా మనం డిష్ వాషర్లో యూస్ చేయొచ్చు అనమాట, కంప్లీట్గా వాష్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4 మెజరింగ్ కప్స్ అండి. మనకి కంప్లీట్గా 250 ml కెపాసిటీ నుండి 60 ml కెపాసిటీ వరకు ఉందన్నమాట. అండ్ మెజరింగ్ స్పూన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. ఇలా 4 డిఫరెంట్ సైజెస్లో మనకి మెజరింగ్ స్పూన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి బిగ్ సైజ్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్ అనమాట మెజర్మెంట్ వచ్చేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదండి 1 టీ స్పూన్ అనమాట, ఇది మెజర్మెంట్ వచ్చేసి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 1/2 టీ స్పూన్ అనమాట మెజర్మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి 1/4 టీ స్పూన్ అనమాట, 1/4 టీ స్పూన్ అనమాట. సో కుకింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ కెపాసిటీస్ మెజర్ చేయడానికి మనకి ఇవి బాగా యూజ్ అవుతాయండి. సో రెసిపీస్ చూసేటప్పుడు మనకి ఇలా మెజర్మెంట్స్ అనేవి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో అలా క్లియర్గా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్తో మనం యూజ్ చేయాలి అంటే ఇలాంటి స్పూన్స్ అండ్ ఇలాంటి కప్స్, మెజరింగ్ కప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి 298 రూపీస్ అండి. చాలా బాగుంది క్వాలిటీ అండ్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అనమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఎగ్ వైట్ సపరేటర్ అండి. సో ఇదైతే నేను స్పెషల్గా మా బాబు కోసం తీసుకున్నాను అనమాట. వాడికి ఏంటంటే ఎల్లో ఎగ్ కాకుండా ఓన్లీ ఎగ్ వైట్తో ఆమ్లెట్ కావాలి అలా అడుగుతూ ఉంటాడనమాట. మనం రెగ్యులర్గా ఎగ్ వేసేటప్పుడు సపరేట్ చేయడం కష్టం కదా, ఎల్లో అండ్ వైట్. సో అలా సపరేట్ చేయడం కోసం ఇలాంటివి తీసుకున్నాను అనమాట, ఎగ్ వైట్ సపరేటర్. మనము ఇందులో ఎగ్ కొడితే ఏంటంటే వైట్ అనేది కింద బౌల్లోకి వచ్చేస్తుంది అండ్ ఎల్లో అనేది ఇక్కడే ఉండిపోతుంది అనమాట. సో మనకి కంప్లీట్ ఓన్లీ వైట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి యూస్ చేస్తే చాలా బాగుంటాయి అనమాట. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి రెగ్యులర్గా యూస్ చేయడానికి బాగుంటుంది అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా ఉంటుంది. అండ్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి, మంచి స్టాండర్డ్గా ఉందన్నమాట, హెవీగా ఉంది స్టీల్ కూడా. దీని ప్రైస్ వచ్చేసి 207 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫ్రైయింగ్ స్పూన్ అండి, చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రైయింగ్ స్పూన్ అండి. మనము ఏదైనా సరే వడియాలు కానివ్వండి, బజ్జీలు కానివ్వండి, వడలు కానివ్వండి చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి ఈచ్ తీయడానికి బాగుంటుంది అనమాట. సో ఆయిల్ కూడా ఈజీగా స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట బౌల్లోకి, ఇలా ఉంటుందండి. దీంతో ఏంటంటే మనము వడలు కానివ్వండి, బజ్జీలు కానివ్వండి, వడియాలు కానివ్వండి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మనకి జనరల్గా ఎక్కువ అంటుకుంటూ ఉంటుంది కదా, అలా లేకుండా ప్రతి ఒక్కటి తీసినప్పుడు ఇలా మనం తీసాక గట్టిగా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా మనకి బౌల్లోకి స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. సో కంప్లీట్గా స్ట్రెయినర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి స్టీల్ బాస్కెట్ ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి స్టీల్ డ్రైన్ బాస్కెట్ అండి, రెక్టాంగులర్ షేప్లో వచ్చిందనమాట. రెగ్యులర్గా మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాష్ చేస్తూ ఉంటాం కదండి ట్యాప్ వాటర్ కింద. సో ఇందులో మనం ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి పెట్టేసుకొని వాటర్తో వాష్ చేస్తే ఏంటంటే కంప్లీట్గా వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. సో వాషింగ్కి చాలా బాగుంటుందన్నమాట. సో డ్రైన్ బాస్కెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మనకి కింద స్టాండ్ కూడా ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, స్టీల్ చాలా బాగుంది క్వాలిటీ. ఈ డ్రైన్ బాస్కెట్ ప్రైస్ వచ్చేసి 265 రూపీస్ అండి. సో రెగ్యులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్పూన్స్ ఆర్డర్ చేశానండి. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 4 స్పూన్స్ అండి. స్పూన్స్, స్పాచులాస్ ఏవైనా అనొచ్చు. ఇవి కంప్లీట్గా సెట్ ఆఫ్ 4 వచ్చాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్టీల్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మెయిన్గా మనము పిండి అనేది డబ్బాలలో పెడతాం కదండి, పెద్ద పెద్ద డబ్బాల్లో, దానిలోంచి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇవి యూజ్ చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. క్వాంటిటీ కూడా మనకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది అనమాట, ఏ స్పూన్ క్వాంటిటీ ఎంత వస్తుందని చెప్పేసి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి. సో స్పాచులా వచ్చేసి ఇలా ఉంటుంది. స్టీల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. అండ్ సెకండ్ సైజ్ వచ్చేసి ఇదన్నమాట, ఇది కొంచెం చిన్నగా వచ్చింది. థర్డ్ వన్ సైజ్ వచ్చేసి ఇదండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకా చిన్నదన్నమాట. సో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనమాట. సో 4 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి మనకి అవసరాన్ని బట్టి మనం దాన్ని యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. కంప్లీట్ సెట్ ఆఫ్ 4 స్పాచులాస్ వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి, చాలా బాగా నచ్చింది. ఈ సెట్ ఆఫ్ 4 స్పాచులాస్ ప్రైస్ వచ్చేసి 270 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ గ్లాసెస్ ఆర్డర్ చేశానండి. ఇది సెట్ ఆఫ్ 6 అనమాట. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 6 గ్లాసెస్ అండి. మనకి వాటర్ తాగడానికి గ్లాసెస్ కావాలని చెప్పేసి ఆర్డర్ చేశాను, స్టీల్ గ్లాసెస్. స్టీల్ గ్లాస్ వచ్చేసి ఇలా ఉంటుందండి.
మనకి బయట వైపు ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట 2 సైడ్స్. సో లోపల వైపు ఇలా ఉంటుందండి గ్లాస్ క్వాలిటీ అయితే బాగుందండి. కొంచెం లైట్ వెయిట్ ఉందన్నమాట, మరీ హెవీ స్టీల్ గ్లాస్ అయితే కాదు, కొంచెం లైట్ వెయిట్ ఉంది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. డిజైనింగ్ కూడా వచ్చింది కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇలా ఉంటాయన్నమాట గ్లాసెస్. వాటర్ తాగడానికి సైజ్ బాగుంటుంది కాబట్టి ఇది ఆర్డర్ చేశాను. ఈ సెట్ ఆఫ్ 6 వాటర్ గ్లాసెస్ ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంది అనిపించింది. రెగ్యులర్గా వాటర్ తాగడానికి ఈ సైజ్ స్టీల్ గ్లాసెస్ బాగుంటాయని చెప్పేసి ఆర్డర్ చేశానండి. ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ అనమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. లాస్ట్ కలెక్షన్ వచ్చేసి స్టీల్ ట్రేస్ అండి. ఇది సెట్ ఆఫ్ 2 ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బిగ్ సైజ్ ట్రే అండి. మనం ఏదైనా టీ కాఫీ సర్వ్ చేయడానికి బాగుంటుంది, లేదంటే ఏదైనా స్నాక్ కూడా సర్వ్ చేయడానికి బాగుంటుంది. ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. రెక్టాంగిల్ ట్రేస్ అనమాట, బాగుందండి. డిజైనింగ్ అంతా ఇలా ఉంటుంది. కంప్లీట్ రెక్టాంగులర్ ప్లేట్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. హోల్డ్ చేసే ప్లేస్లో ఇలా ఇచ్చారనమాట, పట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇట్లా బాగుంది. సో ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి. మనకి ఇందులో చిన్న సైజ్ కూడా వచ్చిందనమాట. కాంబో లాగా వచ్చిందండి, పెద్దది చిన్నది కలిపి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి. సో గెస్ట్లు తక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు ఇలాంటి చిన్న ప్లేట్ బాగుంటుందన్నమాట, టీ కానీ కాఫీ కానీ సర్వ్ చేయడానికి. సో డిజైనింగ్ వచ్చి చాలా బాగుంది సెంటర్లో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండిల్స్ కూడా ఎక్కడైతే హోల్డ్ చేస్తామో అక్కడ ఇలా ఇచ్చారనమాట, ఈజీగా పట్టుకోవడానికి జారిపోకుండా. అండ్ కంప్లీట్ డిజైన్ అంతా ఇలా ఉంటుందండి, రెక్టాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి చిన్న సైజు అండ్ ఇది వచ్చేసి పెద్ద సైజు. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 సర్వింగ్ ట్రేస్ అండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అండ్ డిజైన్ అదంతా కూడా బాగుంది. రెగ్యులర్గా టీ కాఫీ సర్వ్ చేయడానికి లేదంటే ఏదైనా స్నాక్స్ సర్వ్ చేయడానికి బాగుంటుందన్నమాట. ఈ స్టీల్ ట్రేస్ ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ అండి. చూసారు కదండి, మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన న్యూ స్టీల్ యుటెన్సిల్స్ కలెక్షన్. ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో నాకైతే పర్సనల్గా ప్రతి ఒక్కటి బాగా నచ్చిందండి. స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ తక్కువ ప్రైస్లో మంచి మంచి కలెక్షన్ ఉన్నాయన్నమాట మీషోలో. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.